నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలవబోతున్నారని చెప్పేసి లీక్ వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఇలాంటి లీక్ వార్తలు వస్తున్నాయి? అసలు ఈ అపాయింట్మెంట్లెస్ లాజిక్స్ ఏంటి? దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు, బట్ అపాయింట్మెంట్ అయితే లేదు, ఆయన కానీ వెళ్తున్నారు అన్నట్టుగా లీక్లు వస్తున్నాయి. అసలు ఈ అపాయింట్మెంట్లెస్ మీటింగ్స్ కోసం వెళ్ళడానికి ఏంటి వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? రాజకీయ నాయకులు ఒక లీక్లు ఇచ్చినా లేదంటే ఏదన్నా మాట్లాడినా డెఫినెట్గా దాని వెనుక ఒక పెద్ద లాజిక్కే ఉంటుంది. లాజిక్ లెస్గా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు మాట్లాడడం కానీ లీకులు ఇవ్వడం కానీ జరగదు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా తాను అనుకున్నది జరగాలన్నా, తాను అనుకున్నది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాలన్నా ముందు లీక్స్ ఇస్తూ ఉంటారు. లీక్స్ ఇచ్చిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేసేటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ మేము ఢిల్లీ వెళ్తున్నాము అనేటువంటి లీక్స్ వాళ్ళ కోటరీ నుంచి వచ్చేలా చేస్తున్నారు అనేది ఒక పెద్ద లాజిక్. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అపాయింట్మెంట్స్ క్లోజ్ అయిపోయినాయి, లేవు అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ప్లస్ ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆయన గౌరవప్రదమైనటువంటి మీట్స్ అయితే లేవు. అక్కడ గౌరవప్రదమైనటువంటి అపాయింట్మెంట్స్ ఎక్కడ లేవు. అక్కడ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఆవిడ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జస్ట్ కట్టసిగా అలా కలిసి కనిపించేసి వచ్చారు. ఇది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఆ విషయాన్ని నిర్మలా సీతారామన్ కూడా తన సహచరులతో చెప్పినటువంటి క్రమంలో నన్ను కోరారు అపాయింట్మెంట్, సరే నేను తీసుకెళ్ళి కలిపేటువంటి ప్రయత్నం చేసిన పార్లమెంటులో ఉన్నప్పుడు అని చెప్పారు. అంటే అది అఫీషియల్ అపాయింట్మెంట్ కాదు. ఓకే. సో ఇప్పుడు అఫీషియల్ అపాయింట్మెంట్ కోసం గత కొన్ని వారాలుగా వెయిట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ ఇప్పటివరకు అపాయింట్మెంట్ రాలా నాకు తెలిసినంత వరకు. బట్ వాళ్ళకు సంబంధించినటువంటి మీడియాలో కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి సానుభూతి పరుల నుంచి కానీ వినిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండి వెళ్ళబోతున్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరినటువంటి సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో వెళ్ళేసి ఆపేస్తారు అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఈవెన్ వాళ్ళకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి ప్రముఖ మీడియా కూడా దారుణమైనటువంటి బ్రేకింగ్స్ ఇచ్చి పొత్తు బ్రేక్ అవ్వబోతుంది, జనసేన బీజేపీ కలిసి వెళ్ళబోతున్నాయి, ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ రమ్మన్నారని చెప్పి 24 hours బ్యాక్ ఇచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ ఛానల్లో. అంటే ఏ విధంగా వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు, లీక్స్ ఇస్తున్నారు అనేదానికి అదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలవాలనుకుంటున్నారు అనే దాని మీద స్పష్టత రాలేదు, ఎందుకు కలవాలనుకుంటున్నారు అనే దాని మీద స్పష్టత రాలేదు. సో టోటల్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే పక్కన పెట్టేశారు, నో అపాయింట్మెంట్. నరేంద్ర మోడీ ఆయన షెడ్యూల్ ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్స్ అయితే లేవు. కానీ అపాయింట్మెంట్ ఉంది, అపాయింట్మెంట్ రాబోతుంది, అపాయింట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నారు, నేను జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు అనేటువంటి లీక్స్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రత్యర్థుల్లో ఏదో ఒక ఆలోచన, ప్రత్యర్థులు తమ వైపు ఆలోచించాలి అనేటువంటి ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మైండ్ గేమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైండ్ గేమ్ ఆటంలో చాలా ఎక్స్పర్ట్గా కనిపిస్తుంది ఆ పార్టీ గత కొంతకాలంగా కూడా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు అనుకుందాం కొద్దిసేపు. వీళ్ళు ఏం చేస్తారు? పొత్తు పెట్టుకోవద్దని చెప్పి బీజేపీతో చెప్తారా? చెప్పే ధైర్యం చేస్తారా? ఒకవేళ చెప్తే వాళ్ళు వినే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి మాట? వాళ్ళు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి వినాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాళ్ళు వింటున్నారా అని అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళతో అవసరం, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డితో ఏం అవసరం? కాబట్టి ఈయన చెప్పినా ఆడ వినే పరిస్థితి ఉండదు, ఒకవేళ ఈయన చెప్పినా ఆయన వినే పరిస్థితి ఉండదు, ఈయన చెప్పే ధైర్యం కూడా చేయరు. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ నుంచి లీక్స్ ఏంటంటే అఫీషియల్ మీటింగ్ కావాలి సీఎం ఆఫీస్ నుంచి, ఇక్కడ సీఎం ఆఫీస్ నుంచి పిఎంఓ ఆఫీస్కి మేము అడుగుతున్నాము, అఫీషియల్ అపాయింట్మెంట్ అడుగుతున్నాము, బటన్ నొక్కడానికి డబ్బులు కావాలి, డబ్బులు లేవు కాబట్టి మేము వెళ్ళి అఫీషియల్ కావాలి, దీంట్లో వేరే స్వప్రయోజనాలు ఏమి లేవు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ
వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లా. అంటే ఇది ఒకటి. ఏపీ సీఎంఓ వాళ్ళు పిఎంఓకి కాల్ చేసి అడుగుతున్నారు అపాయింట్మెంట్. జరిగే ప్రక్రియ అది. జనరల్గా అపాయింట్మెంట్ పెట్టాలంటే సీఎం ఆఫీస్ నుంచి డెఫినెట్గా ఒక లెటర్ పెట్టాలి. సో అంటే అపాయింట్మెంట్ లేకపోయినా కానీ ఇలాంటి లీకులు చేయడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏంటి? ప్రత్యర్థుల్ని కొంత కన్ఫ్యూజ్ చేయడానికి, లేదంటే ప్రత్యర్థులు ఏదో జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నాడు ఢిల్లీ వెళ్ళి అనేది వాళ్ళ క్యాడర్లో కొంత మనోధైర్యం నింపడానికి ఇవన్నీ కూడా టాక్టిక్స్. సో ఇదంతా ఎలా ఉంటే అసలు పార్టీని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి దాంట్లో మల్లగుల్లాలు పడుతున్నాడు కేసీఆర్. ఓకే, దీనికోసం ఈయన వెళ్తున్నారు. మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఆయన 2 వారాల క్రితం ఢిల్లీ వెళ్తున్నాడు అని చెప్పి ఒక లీక్స్ ఇచ్చారు. సో ఢిల్లీలో ఎందుకు వెళ్తున్నాడు? ఏం పని ఢిల్లీలో కేసీఆర్కి? ఏం పని లేదు. తెలంగాణ భవన్లో ఇప్పుడు మీటింగ్ పెట్టినారు, రివ్యూ మీటింగ్ జరుగుతుంది. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని. ఆ పార్టీని ఎంపీలు వీడి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నిలబడదా అనేటువంటి సందర్భం ఇది. ప్లస్ రోజు రోజుకి మేడిగడ్డది మరింత జటిలం అవుతుంది. ఎంక్వైరీ కూడా వేశారు, విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్కి, అలాగే కేటీఆర్కి, హరీష్ రావుకి అందరికి కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు. కాగ్ రిపోర్ట్ని తీసుకుంది, విజిలెన్స్ రిపోర్ట్ని తీసుకుంది. తర్వాత ఈ లోకల్గా సిఐడి వాళ్ళు కొంత ఈ ఇంజనీరింగ్ శాఖ చేసినటువంటి మొత్తం రిపోర్ట్స్ తీసుకుంటుంది. వీళ్ళందరి మీద విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన సందర్భంగా వీళ్ళు హాజరు కావాలి కదా. సో ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి సమయంలో ఆ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు చాలామంది. సో ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను అనగానే వెంటనే వచ్చే లీక్ ఏంటంటే బీజేపీతో పొత్తు కోసం వెళ్తున్నానని చెప్పి వాళ్ళే చెప్తారు. ఓకే, అంటే లీక్స్ ఇస్తారు అనఫిషియల్గా. ఇవ్వగానే మీడియా, ఒక పింక్ మీడియా ఉంటుంది కదా, పింక్ మీడియా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనగానే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కాబట్టి మనం పార్టీ మారడం అవసరం ఏముందని చెప్పి బీఆర్ఎస్లో ఆగిపోతారు. ఒకలేమో పొత్తు కోసం, ఇంకొకలేమో పొత్తు చెడగొట్టడానికి. అంతే, ఒకళ్ళేమో పొత్తు కోసం, ఇంకొకళ్ళేమో పొత్తు చెడగొట్టడానికి ఇలా వెళ్తున్నారు అనేటువంటి లీక్స్. అంటే అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తును చెడగొట్టడానికి ఆయన వెళ్తున్నాడు. ఆయన వెళ్ళంగానే నరేంద్ర మోడీ నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని చెప్పి ఈయన అంగీకరిస్తున్నట్టు ఇవన్నీ లీక్స్ గందరగోళం చేసి దాన్ని బ్లూ మీడియా చేస్తుంది. ఇక్కడేమో పింక్ మీడియా ఉంది. పింక్ మీడియా ఏం చేస్తుంది? కేసీఆర్ వెళ్ళాడు, బీఆర్ఎస్ అలాగే బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం. అంటే ఈ పార్టీ క్లోజ్ కాకుండా మనుగడ సాగించాలి కదా. సో మనుగడ సాగించాలంటే ఆల్రెడీ ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉందని అంటేనే నిలబడిద్ది, అదర్వైజ్ నిలబడే అవకాశమే లేదు. అందుకని ఈయన లీక్స్ ఈయన ఇస్తున్నాడు, ఆయన లీక్స్ ఆయన ఇస్తున్నాడు. ఇదంతా కదా పొలిటికల్ గేమ్లో భాగంగా ఈ ఢిల్లీ టూర్ అనేదాన్ని గత కొన్ని వారాల నుంచి నలిఫై చేస్తున్నారు ఇద్దరు. ఆయన మాజీ సీఎం, ఈయనేమో సీఎం ప్రస్తుతం. సో 2 నెలలు ఏమవుతుందో తెలియదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఢిల్లీ పేరు చెప్పి రాజకీయాలను నడపడంలో నిష్ణాతులుగా మారిపోయారు. ఢిల్లీ టూర్ అనేదాన్ని రాజకీయ కోణం నుంచి మలుచుకుంటున్నారు అనుకూలంగా.